చెందకముందు వారు చూపిన లీలల్లో ఒకటి రెండు ఇక్కడ చెప్తాను. దాసగణం మహారాజు సంఘంలో స్నానము చేయుటకు ప్రయాగ పోవలసిన అవసరం లేదని చెప్పి అతను బాబా పాదములపై తన శిరస్సు ఉంచినప్పుడు సాయి రెండు పాదముల బొటన వేళ్ల నుండి గంగా యమున జలములు కాలువలుగా పారినట్లు చేశారు. దుకాణదారులెవరూ నూనె ఇవ్వనప్పుడు నీళ్లను నూనెగా మార్చి వారందరూ విస్మయం అందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారు దాకా చక్కగా వెలుగునట్లు చేశారు. ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసి ఆ నీరుని మంచినీళ్లుగా మార్చి నీటి ఎద్దడి లేకుండా చేశారు. ఔరంగాబాదు నుండి ఒక బల్లి షిరిడీలోనున్న తన అక్క బల్లిని చూచుటకు వచ్చునని సాయి చెప్పడం, ఆ విధంగానే జరగడం వింతలలోకెల్లా గొప్పది. ఇటువంటి అద్భుతమైన లీలలు ఎన్నో చేశారు, చూపారు. అవి భక్తులకు బోధలుగా కూడా ఉపకరించేవి, తుదకు పాపములను కూడా పోగొట్టాడు. సమర్థ సద్గురువు సర్వవ్యాపకుడు సాయి లీలలు చర్యలు వేదాల వలె నిగూఢము పవిత్రములో ఫలదాయకములై మానవులు తరించు మార్గమును చూపునట్టిది. మానవుడే మాధవుడని నిరూపించడం ద్వారా మానవ సేవకు మాధవ సేవకు భేదము లేదు అనే సత్యమును తెలియజేసిన వారు సాయి. సాయి సూక్ష్మంగా దర్శనం ఇవ్వనంత మాత్రాన సాయి లేరనుకోవద్దు. సాయి సదా ఆత్మరూపంలో ప్రతి ప్రాణిలోనూ ఉన్నారు. నీవు పడే ఆవేదనను నీ హృదయంలో నుండే చూస్తున్నాను అని గమనిస్తున్నాడు. ఉపనిషత్తు గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. ఈ సందర్భంలో నా స్వీయ సొంత అనుభవం ఒకటి చెప్తాను. ఇవన్నీ సాయం గురించి ఏదో కొన్ని మాటలు చెప్పుకున్నా. సెప్టెంబర్ 2014లో నాకు లివర్ కాలేయము 3x3.1 సెంటీమీటర్లు పెరిగినట్లు వైద్యులు నిర్ధారించిన వెనుక ఆపరేషన్ అవసరమని అనుకోవడం జరిగింది. సాయి భగవానుడు ఆపరేషన్ రోజు సాయి భగవానుడు నా కలలో తెల్లవారుజామున సింహముగా వచ్చి నా దగ్గరనున్న నక్క దూరముగా తరిమి చంపి నాపై కరుణతో నవ్వుతూ చూస్తూ వెళ్ళిపోవడం జరిగింది. ఆ సింహపు ముఖంలో సాయి భగవానుని ముఖం ప్రస్ఫుటంగా కనిపించింది. తర్వాత చేసిన వైద్య పరీక్షలు నాకు మళ్ళీ నొప్పి ఏం కనపడలే. ఏ నొప్పికైతే ఈ టెస్టులన్నీ చేసుకొని ఆపరేషన్ చేసుకోవాలని అనుకున్నాము, ఆపరేషన్ డేట్ కూడా ఫిక్స్ చేశాము. ఆ టైం నుంచి నొప్పి ఏం కనపడలే. సో నేను ప్రొద్దున లేస్తానే మా ఇంట్లో వాళ్ళకి అందరికీ అవసరం లేదు ఆపరేషను, సాయి వచ్చి బాగా చేశారన్నాను. ఎవరు నమ్మరు. సరే మరీ పోయి అన్ని టెస్టులు చేసి కాలేయ పరిమాణం దాని సైజు మామూలుగా ఉండేది. అది డాక్టర్స్ కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఏ నొప్పులకైతే ఈ పరీక్షలో నిర్వహించవలసి వచ్చిందో అవి సాయి కళలో కనిపించిన క్షణం నుండి మాయమైనాయి. మన మనసులో మంచిని తలుస్తూ కళ్ళతో మంచిని చూస్తూ లోభం, మోహం, మదం, మాశ్చర్యాలను పూర్తిగా తొలగించుకోవాలి. మనం సత్వ రజో తమో గుణాలకు అతీతంగా జీవించాలి. సత్వం అంటే సత్వగుణము సుఖాసక్తితో బంధిస్తుంది. సుఖాలు కావాలనేది దాన్ని తొలగించుకోవాలి. రజోగుణము కర్మలు,
కర్మల ఫలితాలను మనల్ని బంధిస్తుంది. సో కర్మఫలం భగవంతుడికి వదిలేయాలి, కర్మ చేయాలి, ఆయనకు వదిలేయాలి. తమో గుణము, మోహము, భ్రాంతి, వీటి వల్ల సోమరితనము, అలసట, నీచత్వము ఇవన్నీ కలుగుతాయి. సో ఒక పక్క అరిషడ్ వర్గాలను, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఒక పక్క సత్వ, రజ, తమో గుణాలను, వీటిని పూర్తిగా మన నుంచి నిర్మూలించుకోవాలి. తర్వాత నాకు చెప్పాను, నేను, నాది, నా కోసం అనేది వదిలేయాలి. ఇవన్నీ యంగ్గా ఉండేటప్పుడు వదిలేయమని, ఏది నేను, నాది, నా కోసం వదిలేయమని సాయి కూడా చెప్పలేదు. తన కర్తవ్యాన్ని మీరు నిర్వహించుకుంటూ మంచిగా సంసార బంధాలు అవన్నీ చేసుకొని ఇప్పుడు మనం ఈ వయసులో ఇవన్నీ పూర్తిగా ఐ థింక్ మనం అనుసరించవచ్చు. అదే. సో మొదట సాయి కూడా ఎప్పుడు చెప్పలేం, మీరు మీ పని చేయకండి, సాయి ఇచ్చిన పని చెయ్యాలి కదా. అదే ఆ బంధాన్ని అది ఆయన ఇచ్చిందే మనకు. ఆయన ఇచ్చినవే. సో సాయి భక్తుడుగా 2014 నుంచి ఉన్నా, అప్పటి నుంచి ఆయన నాకు ఇచ్చిన అభయం, నువ్వు భయానికి గురైతే నేను ధైర్యాన్ని ఇస్తాను. అంటే నాకు ఇచ్చి ఉండేది అందరి భక్తులకు. నువ్వు కష్టాలకు గురైతే నేను గట్టెక్కించే వారధిని అవుతా. నువ్వు సందేహానికి గురైతే నేను సమాధాన్ని అవుతా. నువ్వు సమస్యతో సతమవుతుంటే నేను పరిష్కారాన్ని అవుతా. నేను నీకిచ్చే హామీ ఒకటే, నేను ఎల్లప్పుడూ నీ చెంతనే ఉంటా, నీకు భయం ఎందుకు. ఇది ఇక్కడ చేరినటువంటి భక్తులు, సాయి భక్తులు ఎక్కడెక్కడ, ఏ దేశంలో ఎక్కడున్నా వాళ్ళందరికీ ఆ భగవానుడు ఇచ్చినటువంటి అభయం. కాబట్టి మనము సాయి భగవాన్ నీడలో ఉంటే అన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆయన చెప్పాడు, ధైర్యము లేని జీవనము అనాయాస మరణము మనం కోరుకోవాలి, మిగతా కోరికలన్నీ వదిలిపెట్టేయండి ఈ వయసు అయిన తర్వాత అని చెప్పారు. సాయి అనుగ్రహాన్ని పైన పేర్కొన్న అన్ని విషయాల్లోనూ, అన్ని ప్రాంతములందు, నేను ఎక్కడున్నా అన్ని వేళలందు చవి చూస్తున్నాను. నేను ప్రూవ్ చేయగలను. మీరందరికీ సాయి కృప ఆశీస్సులు పుష్కలంగా లభించాలని ఆయనను ప్రార్థించుచున్నాను. మీకందరికీ నా ధన్యవాదాలు.